ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 3 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, విశ్వానికి అధికారులుగా చేయు తండ్రిని చాలా చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే మీరు సత్వ ప్రధానంగా అవుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ విషయంపైన సంపూర్ణ గమనం ఉంచితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి? సమాధానము, చదువు పైన సంపూర్ణమైన గమనం ఎప్పుడైతే పెడతారో అప్పుడు బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి. భగవంతుడు స్వయంగా చదివిస్తూ ఉన్నారు. అందువలన ఎప్పుడూ కూడా చదువును మిస్ చేయకూడదు. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు అమృతం త్రాగాలి. చదువు పైన గమనం పెట్టాలి. ఎప్పుడూ కూడా గైర్హాజరు అవ్వకూడదు. ఎక్కడో ఒక చోట వెతుక్కుని అయినా మురళి తప్పకుండా చదవాలి. మురళిలో ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. వాటి ద్వారానే మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. శాలిగ్రామాలకు శివ భగవాను వాచ, ఇది కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మనుష్యులకు ఈ రచయిత రచనల ఆది మధ్యాంతాల గురించి ఏమాత్రం తెలియదు. స్థాపనా కార్యంలో విఘ్నాలు తప్పకుండా వస్తాయని మీకు తెలుసు. దీనిని జ్ఞాన యజ్ఞము అని అంటారు. పాత ప్రపంచంలో మీరు ఏం చూస్తున్నారో అదంతా స్వాహ అవ్వనున్నది అని తండ్రి చెప్తున్నారు. అందువలన ఈ పాత ప్రపంచం పైన కొంచెము కూడా మమకారం ఉంచుకోకూడదు. తండ్రి వచ్చి నూతన ప్రపంచము కొరకు చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇది వికారి మరియు నిర్వికారి ప్రపంచాల సంగమ సమయము. ఇది పరివర్తన అయ్యే సమయము. నూతన ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. పాయింట్లను చాలా బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి అయితే రాత్రింబవళ్ళు తెలియచేస్తూనే ఉంటారు. పిల్లల్లారా, మీకు అత్యంత రహస్యయుక్తమైన విషయాలు వినిపిస్తాను. తండ్రి ఎంతవరకు ఉంటారో అంతవరకు ఈ చదువు కొనసాగుతూనే ఉంటుంది. తరువాత చదువు కూడా సమాప్తమైపోతుంది. ఈ విషయాలు మీరు తప్ప మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. అది బాబ్దాదాకు మాత్రమే తెలుసు. ఎంతోమంది క్రింద పడతారు, ఎంతో కష్టం కలుగుతుంది. అందరూ సదా పవిత్రంగా ఉండగలరని కాదు, పవిత్రంగా ఉండకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. మాలలోని పూసలు మాత్రమే గౌరవనీయంగా పాస్ అవుతారు. తరువాత ప్రజలు కూడా తయారవుతారు. ఇవన్నీ చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరికైనా అర్థం చేయిస్తే వారు అర్థం చేసుకోలేరు. కొంత సమయం పడుతుంది. అయినా తండ్రి అర్థం చేయించినంతగా ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఫలానా వారు వికారాలకు వశమయ్యారు, ఇలా జరిగింది అని రిపోర్టు అందుతుంది. ఆ రిపోర్టులు నాకు మాత్రమే తెలుసు, పేర్లు అయితే నేను చెప్పను అని బాబా అంటున్నారు. ఒకవేళ పేర్లు చెప్తే వారితో మాట్లాడేందుకు కూడా ఎవ్వరూ ఇష్టపడరు. అందరూ అసహ్యమైన దృష్టితో చూస్తారు. హృదయం నుండి క్రిందికి దిగిపోతారు. చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. దీనిని గురించి దెబ్బతిన్న వారికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. ఇవన్నీ కూడా చాలా గుప్తమైన విషయాలు. మీరు అంటూ ఉంటారు కదా, పలానా వారు కలిశారు, నేను వారికి చాలా బాగా అర్థం చేయించాను అని. వారు సేవలో సహాయం చెయ్యగలరు అని కూడా మీరు అంటారు. అయితే వారు సన్ముఖంలో వచ్చినప్పుడు కదా సేవలో సహాయం చేసేది. గవర్నర్కు మీరు మంచి రీతిగా అర్థం చేయించినా అతడు ఇతరులకు అర్థం చేయించలేడు.
కొందరికి అర్థం చేయిస్తే వారు అంగీకరించరు. ఎవరైతే అర్థం చేసుకోవలసి ఉంటుందో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇతరులకు అర్థం చేయించలేరు. ఇది ముళ్ళ అడవి. దీనిని మనము మంగళకరముగా మార్చుతామని పిల్లలైన మీకు తెలుసు. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా. ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. విష్ణువు రాజ్యపాలన చేసినప్పుడు మంగళకరంగానే ఉంటుంది. విష్ణువు అవతరణ కూడా చూపిస్తారు. ఈ బాబా అన్నీ చూశారు. ఎందుకంటే బ్రహ్మ బాబా అనుభవి కదా. అన్ని ధర్మాల గురించి ఇతనికి బాగా తెలుసు. తండ్రి ఏ శరీరంలో వస్తారో అతనికి పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. అందుకే అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే ఇక్కడ గొప్ప అనుభవజ్ఞునిగా అవుతాడో అప్పుడే నేను ఇతని శరీరంలోకి ప్రవేశం చేస్తాను అని శివబాబా అంటున్నారు. అది కూడా నేను ఒక సాధారణమైన తనువులోనే వస్తాను. పర్సనాలిటీలో వస్తాను అంటే అర్థము రాజులు ధనవంతులు అని కాదు. ఇతనికైతే చాలా అనుభవం ఉంది. అనేక జన్మల అంతిమంలో ఇతని రథములోకే వస్తాను అని బాబా అంటున్నారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది అని మీరు ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. మాల తయారవుతుంది. ఈ రాజధాని ఎలా స్థాపన అవుతుంది? కొంతమంది రాజులుగా, కొంతమంది రాణులుగా, కొంతమంది మరొకలాగా తయారవుతారు. కానీ ఈ విషయాలన్నీ ఒకే రోజులో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన వారసత్వమును ఇస్తారు. భగవంతుడే వచ్చి అర్థం చేయిస్తున్న కష్టం మీద కొంతమంది మాత్రమే పవిత్రులుగా అవుతారు. ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే సమయం కూడా కావాలి. చాలా శిక్షలను అనుభవిస్తారు. శిక్షలు అనుభవించారు అనుకోండి, ప్రజలుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు చాలా చాలా మధురంగా తయారు కావాలి. ఎవ్వరికీ దుఃఖం కలుగ చెయ్యరాదు. తండ్రి వచ్చేదే అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని చూపేందుకు, దుఃఖము నుండి విడుదల చేసేందుకు. కావున స్వయం ఇతరులకు దుఃఖమును ఎలా ఇస్తారు? ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వెలుపలి వారు అనుకోండి కొంచెం కష్టం మీద అర్థం చేసుకుంటారు. సంబంధికులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మమకారాన్ని తెంచివేయాలి. ఇంట్లో ఉంటున్నా నిమిత్త మాత్రముగా ఉండాలి. ఈ ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది అని మీ బుద్ధిలో ఉంది. అయితే ఈ ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. అనన్యమైన పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు కూడా ఇప్పుడు నేర్చుకునే పురుషార్థం చేస్తూ ఉంటారు. చాలామంది ఫెయిల్ కూడా అవుతారు. మాయ అనే విసురురాయి చాలా వేగంగా తిరుగుతుంది. అది కూడా చాలా శక్తివంతమైనది. కానీ ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అర్థం చేసుకునేందుకు మీ వద్దకు వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ని రిపోర్టులు మొదలైనవి ఎందుకు వస్తున్నాయి, ఇలా తెలుసుకోవాలని కూడా కొంతమంది వస్తూ ఉంటారు. తెలుసుకున్న వారు మారిపోతూ ఉంటారు. మళ్ళీ కూర్చుని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది. అర్థం చేసుకున్న తర్వాత ఇది చాలా మంచి సంస్థ అని అంటారు. రాజధాని స్థాపన అయ్యే విషయాలు చాలా గుహ్యమైనవి, చాలా రహస్యమైనవి. అనంతమైన తండ్రి పిల్లలకు లభించారు. అందువలన పిల్లలు ఎంత హర్షితముగా ఉండాలి. మనము విశ్వానికి అధికారులుగా దేవతలుగా అవుతాము. మనలో దైవీ గుణాలు తప్పకుండా ఉండాలి. లక్ష్యము ఉద్దేశ్యము కూడా మీ ముందే నిలబడి ఉంది కదా. లక్ష్మీనారాయణులు నూతన ప్రపంచానికి అధిపతులు. ఈ విషయాలన్నీ మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనము చదువుకుంటున్నాము. అనంతమైన తండ్రి ఎవరైతే జ్ఞానసాగరులో వారు మనల్ని
అమరపురికి లేదా స్వర్గములోకి తీసుకుని వెళ్ళేందుకు చదివిస్తున్నారు. మనకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఎవరైతే కల్పకల్పము రాజ్యం తీసుకున్నారో వారే ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తారు. కల్పం క్రితం వలె మనము మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. నెంబర్ వారీగా ఈ మాల తయారవుతూ ఉంది. ఉదాహరణకి పాఠశాలలో ఎవరైతే చాలా బాగా చదువుకుంటారో వారికి స్కాలర్షిప్ కూడా లభిస్తుంది కదా. అవి హద్దులోని విషయాలు. ఇక్కడ మీకు అనంతమైన విషయాలు లభిస్తాయి. తండ్రికి సహాయకారులైన వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. వాస్తవానికి మీకు మీరే సహాయకారులుగా అవ్వాలి అని బాబా అంటున్నారు. పవిత్రముగా అవ్వాలి. సత్తు ప్రధానంగా ఉండేవారు మళ్ళీ తప్పకుండా అలాగే తయారు కావాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తండ్రిని స్మృతి చేయవచ్చు. విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రిని చాలా అభిరుచితో చాలా ప్రేమతో స్మృతి చేయాలి. కానీ మాయ అయితే వదిలిపెట్టదు. బాబా మాకు మాయ కల్పించే వికల్పాలు చాలా వస్తున్నాయి అని అనేక విధాలైన రిపోర్టులు బాబా వద్దకు వస్తూ ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, ఇది యుద్ధ మైదానం కదా. 5 వికారాలపైన విజయం పొందాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే మనము సత్తో ప్రధానంగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి భక్తి మార్గంలోని వారెవ్వరికీ తెలియదు అని అర్థం చేయిస్తారు. ఇది చదువు కదా. మీరు పావనముగా ఎలా అవుతారు? ఒకప్పుడు మీరే పావనముగా ఉండేవారు, మళ్ళీ మీరే పావనముగా అవ్వాలి. దేవతలు పావనముగా ఉన్నారు కదా. మనము విద్యార్థులము అని చదువుకుంటున్నామని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. భవిష్యత్తులో మళ్ళీ సూర్యవంశ రాజ్యములోకి వస్తాము. అక్కడికి రావాలి అంటే చాలా మంచి పురుషార్థం చేయాల్సి ఉంటుంది. పూర్తి ఆధారం అంతా మార్కులపైనే ఉంటుంది. యుద్ధ మైదానంలో ఫెయిల్ అయిపోయినట్లయితే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. వారి యుద్ధం పేరు విని బాణము విల్లంబులు మొదలైనవి రాముడికి చూపించారు కదా. బాణము విల్లంబులు చూపేందుకు అక్కడ బాహుబలం యొక్క యుద్ధము ఏమైనా ఉంటుందా? త్రేతాయుగంలో అక్కడ అటువంటి విషయాలే ఉండవు. పూర్వము బాణాలతో యుద్ధం చేసేవారు. ఇప్పటికీ కూడా ఆ గుర్తులైతే ఉన్నాయి. కొంతమంది బాణాలు వేయడంలో చాలా నేర్పరితనం కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానంలో యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. శివబాబా ఒక్కరే జ్ఞానసాగరులు అని, వారి ద్వారానే మనము పదవిని పొందుతాము అని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహ సైతము దేహ సంబంధాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. ఇదంతా పురాతనమైనది. నూతన ప్రపంచము బంగారు యుగపు భారతదేశముగా ఉండేది. పేరు ఎంత ప్రసిద్ధంగా ఉండేది. ప్రాచీన యోగమును ఎప్పుడు ఎవరు నేర్పించారు? స్వయంగా వారే వచ్చి అర్థం చేయించేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా కొత్తది. కల్పకల్పము ఏమి జరుగుతూ వచ్చిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమాత్రం తేడా ఉండదు. తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో పవిత్రముగా ఉన్నందున 21 జన్మలు అపవిత్రముగా అవ్వరు. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారో చూడండి. అయినా అందరూ ఏకరసముగా చదువుకోరు. రాత్రి పగలుకున్నంత తేడా ఉంటుంది. చదువుకునేందుకు వస్తారు, కొద్దిగా చదువుకుని అదృశ్యమైపోతారు. ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. జ్ఞానంలోకి ఎలా వచ్చామో, పవిత్రతా ప్రతిజ్ఞ ఎలా చేశామో మొదలైన అనుభవాలు వినిపిస్తారు. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసి మళ్ళీ అపవిత్రంగా అయిపోయారు అనుకోండి, అప్పటి వరకు చేసినదంతా సమాప్తమైపోతుంది.
ఇది లోపలైతే మనసు తింటూనే ఉంటుంది. వారు తండ్రిని స్మృతి చెయ్యమని ఎవరికీ చెప్పలేరు కూడా. ముఖ్యమైనది వికారాల విషయం గురించి అడుగుతారు. పిల్లలైన మీరు ఈ చదువును క్రమం తప్పకుండా రెగ్యులర్గా చదవాలి. తండ్రి చెప్తున్నారు, నేను మీకు కొత్త కొత్త విషయాలు వినిపిస్తాను. మీరు విద్యార్థులు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. మీరు భగవంతుని విద్యార్థులు. ఇటువంటి ఉన్నతమైన చదువును ఒక్కరోజు కూడా మిస్ చేసుకోకూడదు అని బాబా అంటున్నారు. ఒక్కరోజు మురళి వినకున్నా ఆబ్సెంట్ పడుతుంది. మంచి మహారథులు కూడా మురళిని మిస్ చేస్తారు. మాకు అంతా తెలుసు అని, మురళి చదవకపోతే ఏమవుతుందిలే అని కూడా భావించే వాళ్ళు ఉన్నారు. అరే ఆబ్సెంట్ పడుతుంది, ఉత్తీర్ణులు అవ్వలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ప్రతిరోజు కూడా నేను మంచి పాయింట్లు వినిపిస్తాను. ఇతరులకు అర్థం చేయించేందుకు సమయానికి చాలా పనికి వస్తాయి. విననే లేదు అనుకోండి, కార్యంలో ఎలా ఉపయోగిస్తారు? ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు అమృతం త్రాగుతూనే ఉండాలి, శిక్షణలను ధారణ చేస్తూనే ఉండాలి. ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. ఎక్కడో ఒక చోట వెతికి ఎవరో ఒకరిని అడిగి అయినా మురళి తీసుకుని చదివి తీరాలి, గర్వపడకూడదు. అరే స్వయం భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు, అందువలన ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. ఎటువంటి పాయింట్లు వస్తాయి అంటే వాటి వలన మీ బుద్ధి తలుపులు కానీ ఇంకెవ్వరి బుద్ధి తలుపులు కానీ తెరుచుకుంటాయి. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, పాత్ర ఎలా నడుస్తుంది, ఇవన్నీ అర్థం చేసుకునేందుకు సమయం కావాలి. చివరిలో కేవలం ఒక్కటి మాత్రం గుర్తుంటుంది, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. కానీ ఇప్పుడు అర్థం చేయించవలసి ఉంటుంది. చివరి సమయంలో తండ్రిని స్మృతి చేస్తూ ఇంటికి వెళ్ళాలి. స్మృతి ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు. ఎంతవరకు పవిత్రులుగా అయ్యాము అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అపవిత్రులకు తప్పకుండా బలము తక్కువగానే లభిస్తుంది. ముఖ్యమైన వారు అష్టరత్నాలు, వారు గౌరవప్రదంగా పాస్ అవుతారు. వారు ఏ శిక్షలు అనుభవించరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. మనం దేవతలుగా అవ్వగలమని స్వప్నంలో కూడా అనుకోలేదు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీరు పదం భాగ్యశాలురుగా అవుతారు. దీని ముందు ఆ వ్యాపారము మొదలైనవి ఎందుకు పనికిరావు, ఏ వస్తువు పనికిరాదు. అయినా తప్పకుండా చేయవలసే వస్తుంది. మేము శివబాబాకు ఇంత ఇస్తున్నాము అనే ఆలోచన కూడా అసలు ఎప్పుడూ రాకూడదు. అరే మీరేమో పదం పతులుగా అవుతారు, ఇస్తున్నాము అనే ఆలోచన వచ్చింది అనుకోండి, శక్తి తగ్గిపోతుంది. మానవుడు ఈశ్వరార్థం దాన పుణ్యాలు ఈశ్వరుడి నుండి తీసుకునేందుకు చేస్తారు. కావున అది ఇచ్చేది కానే కాదు. భగవంతుడు దాత కదా, మరుసటి జన్మలో ఎంతగానో ఇస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం ఉంటుంది. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉన్నంత వరకు ఈ జ్ఞాన అమృతాన్ని త్రాగుతూనే ఉండాలి. శిక్షణలను ధారణ చెయ్యాలి. భగవంతుడు స్వయంగా మనల్ని చదివిస్తున్నారు, కావున ఒక్కరోజు కూడా ఈ మురళిని మిస్ చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రముగా ఇంట్లో ఉంటూ
పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈరోజు వరదానము: ప్రసన్నంగా ఉండే ఆత్మిక పర్సనాలిటీ ద్వారా అందరినీ అధికారులుగా చేసే మహిమకు మరియు పూజకు యోగ్యులుగా అవ్వండి. ఎవరైతే అందరి నుండి కూడా సంతుష్టత సర్టిఫికెట్ తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు. అంతేకాదు, ఈ ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ కారణముగా ప్రసిద్ధి చెందుతారు. అనగా మహిమకు పూజకు యోగ్యులుగా అవుతారు. శుభ చింతకులుగా ప్రసన్న చిత్తులుగా ఉండే ఆత్మలైన మీ ద్వారా అందరికీ సంతోషము, ఆధారము, ధైర్యము అనే ఉమంగ ఉత్సాహాల రెక్కలు లభిస్తాయి. ఈ ప్రాప్తి కొంతమందిని అధికారులుగా చేస్తుంది, మరికొంతమంది భక్తులుగా అయిపోతారు. స్లోగన్: తండ్రి నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజమైనటువంటి సాధనము హృదయపూర్వకమైన స్నేహము తండ్రితో ఉండాలి. అచ్చా. ఓం శాంతి.